నిజం నిప్పు లాంటిది. అబద్ధాన్ని అయితే గనక అందంగా అల్లొచ్చు. కానీ నిజం మాత్రం నిదానంగానే వస్తుంది. శివసేనలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఒకసారి ఎమ్మెల్యేలు ఏమో మూడొంతులు విడిపోయి షిండేతో కలిసి వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు ఎంపీలు మొన్న ఆ గొడవ తర్వాతనే గెలిచిన 9 మంది ఎంపీల్లో 6 వెళ్ళిపోయారు. నిన్ననే ఉద్ధవ్ థాకరే అట్లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చినందుకు క్షమించండి. అట్లా మీరు ఇచ్చినటువంటి ఓట్లని మేము సరిగ్గా అమలు చేయలేకపోయాం, అర్థం చేసుకోండి అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. బాగానే ఉంది. దాంతో ఇదిగో బీజేపీ దుర్మార్గం చేసింది కదా అన్నట్టు. ఇక్కడ బీజేపీ దగ్గరికి రాళ్ళు షిండే దగ్గరికి పోయారు. పాయింట్ ఏంటి అన్నటువంటి విషయం మీద నిన్న శివసేన నాయకులు మెయిన్ నేషనల్ మీడియాతో క్లియర్గా చెప్పారు. ఇదివరకు శివసేనని ఎవడన్నా చేల్చాలని ప్రయత్నించారా? ఇప్పుడైనా ఎవడైనా ప్రయత్నిస్తున్నాడా? ఎప్పుడైతే ఉద్ధవ్ థాకరే బీజేపీతో ఉన్నోడు ఉండకుండా ఆ తర్వాతన గెలిచింది బీజేపీతో, తర్వాతన మార్చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ వైపుకి. అంటే అప్పటిదాకా ఆ పార్టీ పట్ల నీతి విలువల్ని నాశనం చేశాడు అతను. కాబట్టి అప్పటి నుంచి ఆ ఎమ్మెల్యేలు యువతలకు వచ్చారు. అట్లాగే ఎంపీలు ఇవాళ ఎందుకు యువతలకు వచ్చారు? ఉద్ధవ్ థాకరే అనేటటువంటి వాడు పార్టీ నడుపుతున్నాడు. వాళ్ళందరూ ఉద్ధవ్ థాకరేని చూసి ఓట్లేశారు. కానీ ఉద్ధవ్ థాకరే ఉంటే బాగానే ఉంటుంది, ఆదిత్య థాకరేకి అప్పచెప్తున్నాడు. ఆదిత్య థాకరే ఎట్లాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాడో సుశాంత్ రాజ్పుత్ ఉదంతంలో చూసాము. కాబట్టి అట్లాంటి హయాంలో తంపరువులు పోతాయని చెప్పి వాళ్ళు వస్తున్నారు. ఈ మొత్తం గొడవకు కారణం శివసేన చేసినటువంటి ఉద్ధవ్ థాకరే చేసిన తప్పని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు.